విక్రమ్ తను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీలో చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న తను ఎన్నో అబ్జర్వేషన్లో ఉన్నాడు, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ అబ్జర్వేషన్లో ఉన్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువ పని చేయలేదు కానీ గమనిస్తూ ఉన్నాడు. తను ఒక ఇలాంటి కథ ఒకటి చేద్దాం అనగానే మంచి స్క్రిప్ట్ తయారు చేయడం చాలా లేట్ అయింది. అది తర్వాత వేరే వేరే కారణాల వల్ల, కరోనా వల్ల, వేరే కారణాల వల్ల స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ అవన్నీ జరిగి ఫైనల్గా చేద్దామని లాస్ట్ ఇయర్ డిసైడ్ అయ్యాం. లాస్ట్ ఇయర్ డిసైడ్ అయ్యి మార్చిలో మొదలుపెట్టి వాళ్ళు ఫినిష్ అయిపోయింది, సినిమా పబ్లిష్ స్టార్ట్ అయిపోయింది, రిలీజ్కి వెళ్తున్నాం. ఏప్రిల్ 12న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాము. దానికోసమనే మొదటి ప్రెస్ మీట్ ఇది పెడుతున్నా. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిందో ఫస్ట్ మీరు ఒకసారి ఇంతకుముందు మా రిలీజ్ అయిన టీజర్ ఒకటి, సాంగ్ ఒకటి చూడండి. తర్వాత మా సినిమాలు నటి వీళ్ళందరూ డైరెక్టర్ని, కెమెరామెన్ అండ్ హీరో అండ్ హీరోయిన్లందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళందరూ కూడా మీతో మిగతా విషయాలని షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. మీరందరూ చూసుంటారు ఇప్పుడు టీజర్, ట్రైలర్, రేపు రిలీజ్ అయ్యే ఎమోషనల్ ట్రైలర్ మీరు చూశారు. రేపు రిలీజ్ చేస్తున్నాం. అది ఒక సినిమాని కథను నమ్మి ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యి చేసిన సినిమా ఇది. నేను నా బ్యానర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక కథని ఇష్టంగా నమ్మి ఎండ్ వరకు ఆ సినిమా మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అలా చేస్తూనే ఉన్నాను. ప్రేక్షకుల దగ్గరికి నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్. అలాగే నేను కథని ఇష్టంగా నమ్మి చేసిన సినిమా ఇది. అంటే ఏ మాత్రం దీంట్లో అంటే కమర్షియాలిటీ అంటే ముందు నుంచి కూడా అలాగే చేస్తున్నా. ఒక కమర్షియల్ హీరోని నమ్ముకోనో, కమర్షియల్ డైరెక్టర్ నమ్ముకోనో, వాళ్ళ ఉంటేనే ఆడుతుంది అలా నమ్ముకొని ఎప్పుడు సినిమాలు చేయలేదు. కథను నమ్ముకునే సినిమాలు చేశా. ఇప్పుడు కూడా అలాగే ఇది నమ్మి సినిమా చేస్తా. దీని నుంచి మంచి రిజల్ట్ తప్పకుండా వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే నా కంటెంట్ నేను చూసుకున్నప్పుడు చాలా ఇష్టపడ్డాను, లవ్ చేసా స్క్రిప్ట్ని. రేపు సినిమా చూసుకున్నప్పుడు అలాగే ఇష్టపడుతున్నా. స్టిల్ ఐఎమ్ చాలా పాజిటివ్గా ట్రావెల్ అవుతున్నా. జనాల దగ్గర నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ. ఈ సినిమా అన్ని సపోర్ట్ చేసిన మా టీంకి ఇంకా అందరికీ థ్యాంక్స్ ముందు చెప్తాను. మొదటగా ఫస్ట్ ఈ టీం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, నా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టీంలో ఎలా జరిగిందో టీం మెంబర్స్ని కొందరు మీకు పరిచయం చేస్తున్నాను. మొదటిగా నా దగ్గర ఒక మామూలుగా ఫ్రెండ్ లాగా వచ్చి ఒక కథ చెప్పి ఎలాగైనా సినిమా డైరెక్టర్ అవ్వాలని ఏదో ఎన్నో కథలు చెప్పి కాదు ఇలాంటి కథ చేద్దామంటే ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల జర్నీ చెప్పను. చాలా ఓపిక్గా జర్నీ చేసి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న జర్నీ చేసి ఒక కథని తయారు చేసి ఆ సినిమాని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఆ సినిమా డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం ఇంకా అన్ని శాఖలు విక్రమ్ రెడ్డిని మనస్ఫూర్తిగా స్టేజ్ మీదకి పిలుస్తూ మీకు అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హీఈస్ విక్రమ్ రెడ్డి. తన మొదటి సినిమా ఇది. చాలా జర్నీ చేసి సినిమా చేశాడు. డెఫినెట్లీ తనలో ఒక గ్రేట్ రైటర్ ఉన్నాడు, ఓపిక ఉంది, సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక టేస్ట్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఒక అవకాశం కోసం. అది వచ్చింది, దాన్ని నిరూపించుకున్నాడు. ప్రేక్షకులుగా మా దగ్గర, మా టీం దగ్గర అందరు పాజిటివ్గా బాగా చేశారు, నిరూపించుకున్నాడు. రేపు ప్రేక్షకుల దగ్గర కూడా అదే రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నా. అలాగే తనతో పాటు తన మిత్రుడై బాలీవుడ్లో తెలుగు అతనే కానీ బాలీవుడ్కి వెళ్ళి మరాఠీ సినిమాలు చేసి, కొన్ని సినిమాలు చేసి ఎలాగైనా తెలుగులో మంచి ఇంట్రడ్యూస్ కావాలని మంచి టేస్ట్ ఉండి ఎదురు చూస్తున్నప్పుడు విక్రమ్కి తను పరిచయం అవడం, తను తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. ఇద్దరు జర్నీ చేశారు. స్క్రిప్ట్ నచ్చింది, తను చేస్తాడని. తను విక్రమ్ తోటి ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వేరే సినిమా ఏది ఒప్పుకోకుండా అదే సినిమా స్క్రిప్ట్లో, లొకేషన్స్లో అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి, కాస్టింగ్లో, ఇప్పుడు ఎడిటింగ్లో అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి రేపు ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేరే సినిమా ఒప్పుకోకుండా సినిమా కోసం ఎట్లాగైనా ఇట్టుకోవడం ప్రయత్నం చేసిన ఫోటోగ్రాఫర్ సంతోష్ రెడ్డిని మనస్ఫూర్తిగా స్టేజ్ మీదకి పిలుస్తున్నాం. ఈ సంతోష్ తను ఎక్కువగా హిందీ సినిమాలకు వర్క్ చేశాడు. హైదరాబాద్ అటు వెళ్ళి అక్కడ సినిమాకు అసిస్టెంట్గా పనిచేసి హిందీ సినిమాలో కొన్ని చేసి తెలుగులో తన మాతృభాషలో ఇక్కడ రావడం, ఈ సినిమా చాలా ఇష్టపడి చాలా బాగా చేశాడు. రేపు సినిమా రిలీజ్ అవ్వగానే మీరు చూసిన అర్థమైంది. డెఫినెట్లీ ఆయన చాలా చాలా బాగా చేశాడని అందరికీ తెలిసిపోతుంటుంది. అలాగే
ఈ సినిమాకి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వాళ్ళు చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మొదటి నుంచి ఈ సినిమాకి ట్రావెల్ అయ్యాడు. తర్వాత ధ్రువన్, తర్వాత వసంత్, ఇప్పుడు సన్నీ, అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకి వర్క్ చేశారు. వాళ్ళందరినీ నేను మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు ఈ సినిమాకి అంటే మొదటి నుంచి నా కథ నచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆర్డర్లో పిలుస్తా, మీరెవరేమో అనుకోదు, ఆర్డర్లో పిలుస్తా. కథ నచ్చిన తర్వాత సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో పాటు ఫస్ట్ ట్రావెల్ అయ్యింది మన హర్ష హీరో. తను ఇంతకుముందు ఒక చిన్న సినిమా చేశాడు, ఎలాగైనా అది అనుకున్నంతగా రాలేదు, బ్రేక్ నాకు పనిచేశాను కానీ సక్సెస్ అవ్వలేదు, మంచి సినిమా చేయాలని ఉంటున్నప్పుడు తను మాతో పరిచయం అవ్వడం, విక్రమ్కి పరిచయం చేయడం, ఈ కథకి పాత్రకు షూట్ అవుతాడని తను సెలెక్ట్ చేసుకోవడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను సినిమా మీద టీంతో పాటు కలిసి ఉండడం, ఏది ఒప్పుకోకుండా ఇదే సినిమా నమ్ముకొని వెయిట్ చేస్తున్నాడు. హర్ష, వెల్కమ్. తర్వాత సీనియర్ ప్రకారం అమ్మాయిల్లో సోను ఠాగూర్, తను ఈ విక్రమ్ ఫస్ట్ స్క్రిప్ట్ ఒకేసిన ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడే ఫస్ట్ వచ్చింది, వెళ్ళింది. అప్పటి నుంచి అడుగుతుంది ఎప్పుడు సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు సినిమా అని అంటూనే ఉంది. ఎలాగైనా సరే తర్వాత కూడా తను 1-2 సినిమాలు చేసింది, కానీ నేను ఈ సినిమా ఎప్పుడు ఇచ్చినా ఎంత బిజీగా ఉన్నా నేను చేస్తాను సార్, ఈ స్క్రిప్ట్, ఈ సినిమా, ఈ స్టోరీ చేస్తానని తను చెప్పి విక్రమ్కి మాట ఇచ్చింది. దాని ప్రకారం ఈ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్గా కోఆపరేట్ చేసి లాస్ట్ 1 ఇయర్ నుంచి తను ట్రావెల్ అయ్యి ఎన్నిసార్లు డేట్లు క్యాన్సిల్ అయినా ఏదైనా టీంతోనే ఉన్నా ఇది నా సినిమాని సపోర్ట్ చేసి టీం అనేది సపోర్ట్ చేసిన సోను ఠాగూర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. అలాగే కొంచెం తక్కువ ఇంట్రడక్షన్ ఉంటుంది తరుణ్కి. తరుణ్ ఎప్పుడు చూసిన ఆఫీస్లో నేను ఆడిషన్ జరుగుతున్నాయి, వస్తున్నా, కనిపిస్తున్నాడు, హలో సార్ అని వెళ్తున్నాడు, నేను చూసుకుంటూ వెళ్తున్నా, ఇది జరుగుతుందో జరగదో, వీళ్ళందరూ తిరుగుతున్నారు ఆఫీసులో, తిరుగుతూ ఎప్పుడు ఒక డౌట్ ఉంది, అందరు చూస్తున్నా అలా అంటుంటా, జరగకపోతే వీళ్ళందరి ఫేసులు ఎలా ఉంటాయని ఎప్పుడు డౌట్. అంటే సినిమా అనేది ప్రయత్నం చేస్తాం కానీ అది సెట్లోకి వెళ్ళి జరిగేంత వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ వీళ్ళు ఆశగా తిరుగుతున్నారు, ఒక తిరుగుతూ ఉంటుంది మైండ్లో. కానీ తరుణ్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్లా విక్రమ్తో పాటు ఫుల్ సపోర్ట్ చేసి తనతో పాటు ఉండి ట్రావెల్ అయ్యి ఈ సినిమాని ఈరోజు ఇంత మంచిగా కావడానికి టీం అందరూ కలిసి ఉండడానికి అంటే ముందు ఉంటూ నడిపించాడు అందరినీ. తరుణ్, ప్లీజ్ వెల్కమ్. తరుణ్. అలాగే ఇంకా సందీప్ ఉన్నాడు, సందీప్ 1% రాలేదు, ఈజ్ సమ్ వేరే పర్సనల్ వర్క్ మీద స్టక్ అయి ఉన్నాడు, రాలేదు, నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత మేఘలేఖ, తను ఆల్రెడీ మీకు తెలుసు పాగల్ సినిమాలో చేసింది. అప్పటి నుంచి నాకు ఫస్ట్ యూట్యూబ్లో చూసి తన పర్ఫార్మెన్స్ చూసి మేము పాగల్లో సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత ఈ సినిమా అనుకున్నప్పుడు పాత్ర చెప్పగానే విక్రమ్తో చెప్పడం, తనకు నచ్చింది చేస్తానడం, ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి తను కూడా ఒక సినిమా ఇంతకుముందు చేసాం, 1-2 సినిమాలు చేసాం అనకుండా అందరితో పాటు తన పాత్రకి పూర్తిగా న్యాయం చేస్తూ సినిమాకి ఫుల్ సపోర్ట్ చేసింది. మేఘా, వెల్కమ్ అగైన్, 1 more టైం. అలాగే తర్వాత 3 కాస్టింగ్ అయింది, 4వ కాస్టింగ్ ఒక హీరో. సినిమాలో చాలా అందరికీ తెలుసు ఆ పాత్ర బాగుంటుంది అని చెప్పి అందరికీ తెలుసు, సినిమా ముందు ట్రైలర్లు వచ్చినా కూడా, కానీ ఎలా కావాలని మేము సెలెక్ట్ చేస్తున్నప్పుడు 1-2 అనుకున్నాము, లాస్ట్ మినిట్లో కొన్ని హ్యాండ్ ఇవ్వడం జరిగింది, సపోర్ట్ దొరకలేదు, ఏంటి అనుకో లాస్ట్ మినిట్లో ఇట్లా గీతా సుబ్రహ్మణ్యం ఒకటి సీరియల్ చూడగానే సుప్రజ్ చాలా ఈ పర్ఫెక్ట్ ఈ అబ్బాయి అని అందరూ అనుకోడా, బాగున్నాడు అనగానే అందరూ బాగున్నాడు అన్నారు. ఇమీడియట్లీ రావడం, రాత్రి ఒప్పేసుకోవడం, షూటింగ్కి రావడం, కథం ఇరుక్కుపోయాడు అనమాట. తను అనుకుంటున్నాడు అనమాట, ఇరుక్కుపోయాడు. ఏమాత్రం ఎక్కువ పరిచయం కూడా లేదు, అప్పుడప్పుడే పరిచయం అయింది, అప్పుడే సినిమా చేశాడు, కానీ తను చాలా సపోర్ట్ చేశాడు. టీం అందరికీ చాలా కలిసి వెళ్తూ చేశాడు. సినిమాలో తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. సుప్రజ్, వెల్కమ్. దిస్ ఈజ్ మై టీమ్. నువేక్ష, ఇంకో ఖుష్బు ఇప్పుడు వస్తుంది, 3వ అమ్మాయి. తర్వాత నువేక్ష అని ఆ అమ్మాయి కూడా తన పర్సనల్ వర్క్లో ఉంది, ఇక్కడ సడన్గా అనుకున్నాం నెక్స్ట్ ప్రెస్ మీట్లకి వస్తుందని మెసేజ్ పెట్టాము, తను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుంది.
కాబట్టి నువేక్ష ఇంతకుముందు ఒక సినిమాలో చేసింది. వాళ్ళిద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా టీం అంతా అందరండి ఒక ఐకమత్యంగా ఉండి ఎట్లాగైనా సినిమా హిట్ కొట్టాలి, హిట్ అవుతుంది నమ్మే చేశారు. వీళ్ళు ఒక్కరికి కూడా ఈ సినిమా ఆడదే అలా ఒకళ్ళు ఎక్కడ ఆడదు అన్న డౌటే లేదు. ఇది ఆడుతుంది సార్, అయిపోతుంది, బాగా చేయాలనే నమ్మకంతో చేశారు. వాళ్ళ నమ్మకం సక్సెస్ అవ్వాలని, వాళ్ళు మంచి సక్సెస్ దాంట్లోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. ముందు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఒక మూవీ చేశాను ఇంతకుముందు, మిస్సింగ్ అని. అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇట్లా ప్రెస్ మీట్ రావడం. సో మీకు నేను గుర్తుండకపోవచ్చు, కానీ నాకు కొంతమంది గుర్తున్నారు. సో ఈసారి నుంచి అలా లేట్ అవ్వకుండా ఇంకా జనాలకు కనపడేలాగా చేసేలా ప్రయత్నిస్తాం. అండ్ రోటీ కపడా రొమాన్స్కి వచ్చేసరికి ఈ సినిమా నాకైతే చాలా లక్ అనుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాతోటి జనాల ముందుకు రావాలనుకుంటున్న టైంలో ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. అండ్ మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని క్యాస్ట్ చేసిన మా డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గోపి సార్, వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకో ప్రొడ్యూసర్ సృజన్ గారు కూడా. అండ్ మమ్మల్ని అంత బాగా చూపించిన మా సంతోష్ గారు, మా డిఓపి, ఈజ్ బ్రిలియంట్ అండి. అండ్ తెలుగులో ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత హీల్ గో ప్లేసెస్. అండ్ ఆల్ ద క్యాస్ట్, మా క్యాస్ట్ అందరు కూడా మేము ఇప్పటిదాకా కొంచెం విజువల్స్ చూసిన వాళ్ళు కూడా ఎవరు కొత్త వాళ్ళు అన్నట్టు అనిపించట్లేదు అంటున్నారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ అస్. అండ్ మా సినిమా డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాం. ఇది ఏదో జస్ట్ రోటీ కపడా రొమాన్స్ అనేసరికి ఏదో ఓన్లీ యూత్ కోసం తీసిన సినిమా అయితే ఖచ్చితంగా కాదు, అందరినీ అలరిస్తుంది. అండ్ జస్ట్ నార్మల్ బడీ కామెడీస్ లాగా కాకుండా దీనిలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఏదో అమ్మాయిల్ని బ్లేమ్ చేసినట్టు కాకుండా, మీరు ఇందాక రేపు రిలీజ్ చేయబోయే ఇంకో టీజర్ లో చూస్తారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ టేక్. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్ అనమాట విక్రమ్ గారి. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే ఇంతతో ముగిస్తాను. సో మీరు అనుకోవచ్చు ఎవర్రా మీరంతా అని, కాకపోతే మా సినిమా చూడండి, ఇంకెప్పటికీ మీకు ఆ డౌట్ రాదు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ దెమ్. మై నేమ్ ఇస్ తరుణ్. నేను ఇంతకుముందు క్యారెక్టర్స్ చేశాను మూవీస్లో, డియర్ కామ్రేడ్, కలర్ ఫోటో ఇలాంటి కొన్ని సినిమాల్లో చేశాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రేక్ యాజ్ అ లీడ్ ఆర్టిస్ట్గా, హీరోలాగా. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు. మెయిన్ ఫస్ట్ ఆయనే థ్యాంక్ చేయాలి. ఫస్ట్ టైం రూమ్లోకి వెళ్ళగానే ఇలా పైనుంచి కిందికి 2 సార్లు చూసి చేస్తావు కదా అని అడిగాడు. సార్ తప్పకుండా చేసేసారు, ఐల్ గివ్ మై ఎఫర్ట్ అని చెప్పా. ఓకే వెళ్ళి చేసుకొని పంపించేసారు రూమ్ నుంచి. సో ఐడ్ రియలీ లైక్ టు థ్యాంక్ గోపి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విక్రమన్న. ఆ రూమ్ మీటింగ్ అయిపోయాక కిందికి వచ్చా విక్రమన్న దగ్గరికి. ఆయన కూడా చూసి ఆడిషన్ చేశారు. ఐ డిడ్ ట్వైస్ ఆడిషన్. ఆయనకు నచ్చి బాగా చేస్తామని నాతో ప్రామిస్ చేసుకొని చాలాసార్లు తిట్టి చేయించుకొని హీ మేడ్ ష్యూర్ ఐ గేవ్ మై 100% అవుట్పుట్. దానికి ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ విక్రమ్ అన్న, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. అండ్ మిగతా కాస్ట్ అందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇప్పుడు ఒక్కరి గురించి చెప్పాలంటే సరిపోదు, ఏది చెప్పినా నలుగురిది కలిపి చెప్పాలి నేను. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు షూట్లో. దే ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు మీ. ఏ సీన్ జరిగినా బాగా డిస్కస్ చేసి దే మేడ్ ష్యూర్ అందరం 100% అవుట్పుట్ ఇస్తున్నామా లేదా అని. సో అది మీరు సినిమాలో చూస్తే తెలిసిపోతుంది మా ఫ్రెండ్షిప్ ఎంత బాగా వచ్చిందనేది. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హర్ష, సుబ్రజ్, సందీప్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. అండ్ యాక్ట్రెస్లు నువేక్ష ఇస్ మై పేర్ ఇన్ ద ఫిలిం. షీఈస్ నాట్ హియర్, ఆమె యూఎస్లో ఉంది. I'd like to thank her also. She's been a great spirit in the film. And Srujan kuda thanks Shepari. He's a co-producer in the film. And thank you guys. అందరికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ తప్పకుండా సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాలి. వీళ్ళందరినీ మళ్ళీ కలుస్తా. అండ్ మాకు తెలిసి అయితే నాకు ఇప్పటికి చూసిన కంటెంట్ వెనకాల అరుస్తున్నారు ఎవరో, నచ్చిందని అనుకుంటున్నా అవుట్పుట్. సో లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ సూన్. హలో అండి, కొంచెం షార్ట్గా పెడతా. నా పేరు సుబ్రజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మీడియా వాళ్ళకి. ఇంతకుముందు చెప్పినట్టు ఒక సిరీస్ చేసిన గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3 అని. అట్లనే ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, నేను పిలవకపోయినా. ఇట్లా సినిమా మీద ప్యాషన్తో అట్లా సినిమా థియేటర్లో సీట్లలో కూర్చుంటే సీట్లలో ఏం కొంచుంటావు అని స్క్రీన్లో గుంజుకున్నాడు మా డైరెక్టర్.
ఇలా వీళ్ళు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ చాలా మంచి అవకాశం ఇది నాకు. అండ్ ఇది బడ్డీ కామెడీ అమ్మాయిలను ఏదో అంటున్నారని కాదు, ప్లీజ్ అందరూ చూడండి. ఇట్స్ ఎంటర్టైనర్. మా ప్రొడ్యూసర్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అండ్ సృజన్ గారికి, ఇంకో ప్రొడ్యూసర్ అతను, అండ్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ మా రిలీజ్ డేట్ April 12th, 2024. ప్లీజ్ మళ్ళీ కలుద్దాం అందరం. Good evening, Andy Andarki. Thank you to the media people for being here today. And Roti Kapda Romance gurinchi cheppalante, we all been waiting patiently. 1 year avutundi మేము స్టార్ట్ చేసి ఈ ఫిల్మ్. Hope it will come out well. అంటే మేము ఎవరూ చూడలేదు ఇంకా ఫిల్మ్. And yes, it's coming very soon. Please watch it in theaters. And one thing I wanted to share with you all. ఈ సినిమా, it really like taught me how to control our emotions mentally. So this movie is going to be very special to me. And also thank you Vikram garu for writing such a strong character, and thank you my producers and my DOP and all my team. Thank you. Firstly, thank you so much, media, for supporting us. Thank you, Beckham Garu, for this opportunity. You've been supporting young talents eppadnuncho. Since Pagal, I'm seeing him. He encourages kotta valani chala, so that's the spirit. And Vikram Garu, my director, ఇది తన ఫస్ట్ ఫిలిం అండ్ హ్యాండ్లింగ్ 8 of us he has done a commendable job. ఇంకా ఆయన స్కిల్ గురించి అయితే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ సంతోష్ గారు ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్ అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అబౌట్ అవర్ ఫిలిం, వాట్ ఈజ్ లవ్? లవ్ అంటే ఏంటి? కొంతమంది అంటారు ఇట్స్ బ్యూటిఫుల్ అని, కొంతమంది అంటారు ఇట్స్ ట్రామాటిక్, కొంతమంది మనకెందుకురా బాబు అంటారు. బట్ నో మ్యాటర్ వాట్, మనందరి లైఫ్లో దెర్ ఇస్ దిస్ వన్ పర్సన్ హూ వీ మిస్ సో మచ్, but they are not there in our lives. Manam, when we grow up, you see, ఏం జరిగింది, what went wrong అని ఆలోచించినప్పుడు I think that's the most hopeless situation ever. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ మీరు మా సినిమా చూసి when you're going back to your home, I'm sure you will rethink what really went wrong between you both. Thank you for that. That's the goal. April 12th మా సినిమా వస్తుంది, రోటీ కబ్డా రొమాన్స్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ తెలుగు ఫిలిం. నా పేరు సంతోష్ రెడ్డి. ఇంతకుముందు నేను ఒక 2 మరాఠీ ఫిల్మ్స్ చేశాను, అండ్ హిందీలో ఒక టీవీ సిరీస్ కూడా చేశాను, అండ్ న్యూమరస్ టెలివిజన్ కమర్షియల్స్ చేశాను. సో ఒక 2 years బ్యాక్ యాక్చువల్గా నాకు పరిచయం అయ్యాను విక్రమ్. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. అంటే 2 years నుంచి అంటే చాలా క్లోజ్గా బాండ్ అయిపోయాం మేము. హీ హెస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. చాలా మంచిగా అనిపించింది వర్కింగ్ విత్ విక్రమ్. అండ్ తర్వాత గోపి సార్ని కలిశాను. సో తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చేయడానికి. సో థ్యాంక్ యూ సార్. అండ్ మా యాక్టర్స్ వచ్చేసి హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సోను, మేఘలేఖ అండ్ నువేక్ష అండ్ ఖుష్బు, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్ గోర్జియస్. మా ఫిలిం వచ్చేసి 12th April రిలీజ్. సో తప్పకుండా ప్లీజ్ ఎంకరేజ్ అస్. ఆల్ ది బెస్ట్ టు టీమ్ అండ్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్తే. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న స్టెప్స్కి ప్రతిదానికి సపోర్టింగ్ పిల్లర్ ఏముందంటే అది మీడియా. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే సినిమా అనేది ఎక్కడ రీచ్ అవ్వాలి అక్కడ రీచ్ అవుద్ది. సో కొత్త వాళ్ళైనా సరే మీరు మధ్యకాలంలో చూసిన దాంట్లో అన్నింటిలో కొత్త ఫిలిమ్స్కి సంబంధించిన సపోర్ట్ సిస్టంలో మీడియా అనేది కీ రోల్. సో ఈ సినిమా కూడా మేము చాలా కష్టపడి చేసాం.
అంటే ఫస్ట్ మీట్ ఇది ప్రెస్ మీట్. ఈ స్టేజ్ మీద నిలబడగానే ఒక 15 years బ్యాక్ జర్నీ మొత్తం గుర్తొస్తుంది ఇప్పుడు. సో 15 years నుంచి ఏదైతే డ్రీమ్ ఉందో రైట్ నో కొంచెం నర్వస్ ఉంది. సో ఈ సినిమా గురించి ముందు మాట్లాడుకోవాలంటే గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ నుంచి కూడా నేను చూస్తుంటే కొత్త వాళ్ళందరికీ ఎవరైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్న బ్యానర్ ఏమైనా ఉన్నదంటే అది లక్కీ మీడియా. మీకు తెలుసు లక్కీ మీడియా అనే సంస్థ నుంచి రైట్ నో ఇప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నారో మీకు అందరికీ, మీడియా అందరికీ తెలుసు. సో ఆయన బ్యానర్లో చేయడం అనేది ద లక్కీయెస్ట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ 6 years జర్నీ ఇది. సో షూట్ అంతా అయిపోయింది. April 12th రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కొంచెం నర్వస్ ఉంది, బాగా కూడా ఉంది. సో ఒక బయటికి వస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ మూవీ జర్నీలో సపోర్ట్ చేసిన మెయిన్ హీరోస్ 4 ఉన్నారు. హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, థ్యాంక్ యూ. అండ్ సోను సార్ చెప్పినట్టు ఫస్ట్ నేను ఓకే చేసిన హీరోయిన్ సోను, దాని తర్వాత మేఘా, ఖుష్బు అండ్ నువేక్ష. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సంతోష్ అన్న. 2 years బ్యాక్ కలిసినాం. ఈ సినిమాకు ఒక మంచి డిఓపి కావాలి. సో దాని గురించి వెతుకుతున్నప్పుడు ఐ మెట్ హిమ్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం. చాలా నేర్చుకునే ప్రాసెస్లో నుంచి నేర్చుకున్నంత ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. మీరు చూశారు టీజర్ అండ్ సాంగ్ కావచ్చు, రేపు రిలీజ్ అయిపోయే టీజర్ కూడా చూశారు. మీకు నచ్చింది అనుకుంటా. సినిమా అయితే హిట్, ఇదైతే కన్ఫర్మ్. అది ఎంత పెద్ద హిట్ అవుద్ది అనేది మీడియా మీ చేతిలో ఉంది. ఎంతవరకు రీచ్ చేయాలో అంతవరకు రీచ్ అయ్యేటట్టు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు అంటే కంటెంట్ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి, దాన్ని రిలీజ్ చేయాలంటే బయట జరుగుతున్న యుద్ధం ఏదవుతుందో మీకు తెలుసు. దాంట్లో ఎక్కువ బ్యాకప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీరు ఒక్కరే. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. రోటీ కప్టర్ రొమాన్స్ అనగానే బయట రూమర్ కొంచెం ఉంది. అంటే ఏంటంటే రోటీ కప్టర్ రొమాన్స్ అంటే ఏదో కామెడీ ఫిలిము ఏదో ఉంటుంది, ఏదో కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ ప్యూర్ ఫిలిం. లవ్ అనే ఫీలింగ్ ఎక్కడైతే నుంచి స్టార్ట్ అయిందో ఆ లవ్ అనే ఎక్స్పీరియన్స్ని ఎవరైతే ఫీల్ అయ్యారో వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. ఆ ఏజ్ గ్రూప్ అనే రిస్ట్రిక్షన్ లేదు. లవ్ అని ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక టైంలో లవ్ చేసిన వాళ్ళందరూ ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు లవ్ చేసిన ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా గుర్తొస్తారు. ఇంకా మాట్లాడాలి. సారీ మీకు కొంచెం లేట్ అవుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. యా బాయ్. వ్యక్తిని కాను, బట్ ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ గోపి. సో గోపి చేసే ప్రతి మూవీని చూస్తూనే ఉన్నాను నేను. అది లవ్ ఎంటర్టైన్మెంటో తెలియదు కానీ ఒక కొత్త ఆర్టిస్టులకి, కొత్త డైరెక్టర్లకి మంచి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. రియల్లీ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ యువర్ నేమ్స్ అండ్ దిస్ ఆల్. సారీ గైస్, రియల్లీ యూ గైస్ ఆర్ రియల్లీ అమేజింగ్. I wish you all the very best for your team and your director. Hey, really, Vikram Reddy. Good. Thank you very much. All the best. విక్రమ్ గురించి చెప్పాలనుకున్నా. అంత లాంగ్ టైం ఒక సబ్జెక్ట్ మీద ఎంత ప్యాషన్తో వర్క్ చేశాడో తెలిసింది బాగా. ఇందాక నువ్వు అన్నట్టు టెన్షన్ పడాల్సిన పని లేదు. టీజర్ అద్భుతంగా ఉంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మేము గోపి గారి ఫ్రెండ్స్. ఆయన యంగ్ టాలెంట్ని, ఫ్రెష్ టాలెంట్ని, సబ్జెక్ట్ బాగుంటే ఎంత దూరం అయినా దాన్ని తీసుకోవడానికి కష్టపడటంలో నెంబర్ 1 పర్సన్. అది మేము పర్సనల్గా ఆయనతో చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఇది చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్గా యూత్ లవ్ స్టోరీ లాగా అనిపించింది నాకు టీజర్ చూస్తే. సో ఐ విష్ ఆల్ ద ఆర్టిస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ వన్ మోర్ గుడ్ సక్సెస్ ఫర్ ద లక్కీ మీడియా. ఆల్రెడీ సక్సెస్ బాటలోనే ఉంటారు ఇప్పుడు. ఈ మూవీతో డెఫినెట్గా వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. విక్రమ్కి మంచి ఫ్యూచర్ ఉండాలని, చాలా సక్సెస్ దీంతో పడతాడని గట్టిగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఈమె ఫస్ట్ టైం సినిమా. తను యూట్యూబ్లో ఇన్స్టాలో రీల్స్ చూసి మేము సెలెక్ట్ చేసాం. తన సినిమా గురించి ఎక్కువ కూడా తెలియదు కూడా, ఇండస్ట్రీ గురించి కూడా. తను సెలెక్ట్ చేసి షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ.
వచ్చిన దగ్గర నుంచి తను తెలుగు నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది, చాలాసార్లు అక్కడి నుంచి వచ్చి 1 ఇయర్ అంతా పిలిచినప్పుడల్లా వచ్చి జర్నీ చేసి ఈ సినిమా ఎంత బాగా రావడానికి తనకి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ సినిమాలో, దానికి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమాలో. డెఫినెట్లీ ఫస్ట్ సినిమానే చాలా డేర్గా చేసింది తను, తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. కాబట్టి తనకి ఆల్ ద బెస్ట్ చెప్తూ తను ఇప్పుడు తన ఫీలింగ్స్ మీతో మాట్లాడతాను. Thank you so much for being so patient, and I was thinking that I'll not be able to make it today, but I'm glad that I came, and I don't know what else to say. I'm not prepared at all. But yeah, I'm very thankful to my team, to Gopi sir, to my director, because I was not able to express myself when they first met me. And I don't know what they saw in me, and I'm glad they saw that thing in me. And that's why I'm here today. And it was a beautiful journey, shooting with the team. Everyone worked so hard. So we really pray and wish that you'll love our film and you'll connect with each and every character. This is all I have to say. Thank you so much. రోటీ కపడా రొమాన్స్ ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ప్రీమియర్స్ ఏప్రిల్ 9 అవుతాయి. ఏప్రిల్ 9th, 10th, 11th సినిమా ప్రీమియర్స్ వరల్డ్ వైడ్గా ప్రీమియర్స్ చేస్తున్నాము. ఎందుకంటే ముందుగానే సినిమా రివ్యూస్ ద్వారా ఈ సినిమా టాక్ను పెంచాలని మేము నమ్మకంతో 3 days ముందు ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నాం. 12th సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తున్నాం. మిగతా విషయాల్లో ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్, నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఏప్రిల్ 10న మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి అందరు మీడియా అందరూ సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.